టిఫిన్ చేస్తున్నారు అందరూ? టిఫిన్ చేయట్లేదు అన్నవాళ్ళు చేతులేదండి. పొద్దున్న టిఫిన్ చేయట్లా, ఎందుకని పొట్టదగ్గ కాదు, మర్చిపోయి మాత్రం కాదు. మర్చిపోతారా టిఫిన్? ఆరాధన సమయం ఎన్ని గంటలకి? నేను దాదాపు బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలు దాడుతుంది. అప్పటి నుంచి 9-10 గంటలకి. సమయం అయితే మార్చారా రాష్ట్ర గారు? కానీ మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఇవాళ 11 గంటలకి ఫ్లోర్ అంతా ఖాళీ. 11 దాటిన తర్వాత ఫ్లోరు కొద్దిగా అంతా హడావిడిగా ఉంది. హడావిడి అంటే అర్థమైంది, హడావిడి చేసిన వాళ్ళు పిల్లలు. 11ంటికి అందరూ పిల్లలే. మనం పాటలు పాడడానికి ఒక క్రమం పెట్టుకున్నాం, ఆరాధనకు ఒక క్రమం పెట్టుకున్నాం. క్రమాన్ని మనం పాటిద్దామని ఇప్పటి నుంచో వారం చెప్తూనే ఉన్నాం. దాదాపు నేను అధ్యక్షత పదవి తీసుకుని 2-3 నెలలు అధ్యక్షతగా నడిపించి అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం. 11 గంటలకు ఆరాధన స్టార్ట్ చేసేద్దాం, త్వరగా వచ్చేయండి. దైవజనులు చాలా శ్రమపడి మంది చేస్తున్నారు. మధ్యాహ్నం భోజన పరిచయం ఇక్కడే. అయినా సరే మనం మాత్రం 11 గంటలకు రాలేకపోతున్నాం. దైవజనులు 12:12 నాకు సమయం ఇవ్వండి అన్నారు. సమయం ఇచ్చేస్తానండి. 12:12 ఆరాధన అయింది. ఇంకా సమయం, ఇంకా మాట్లాడే సమయం ఏమీ లేదు. ఎందుకని మనం చాలా మాట్లాడాలి. అనుకుంటే అందరూ ఒప్పుకున్నట్లుగా తప్పు, అంతేనా? ప్రతి వారం తప్పు ఒప్పుకుంటే, ఆదివారం తప్పు ఒప్పుకుంటే చేసిన 6 రోజులు తప్పు దేవుడు క్షమిస్తాడంటారా? తెలిసి చేస్తే తప్పు అంటారు, అంతేనా? తెలియక చేస్తే తప్ప? తెలియక చేస్తేనే తప్పు. మనం ఏదో బస్సుకి కానీ ట్రైన్కి కానీ టికెట్ తీసుకున్నాం. 8 గంటలకి 9 గంటలకి టైం. 9:30కి వెళ్తే బస్సు ఉంటుందంటారు అక్కడ. ఎందుకని? దేవుడు పదము నుండి వచ్చి మన ఎందుకు మన బిడ్డలు వస్తారని ఎదురు చూస్తాడని. 8 గంటలకి నా బిడ్డ వస్తున్నాడు అని ఎదురు చూస్తాడని. కానీ మనం మాత్రం బుద్ధి కన్నీకులు ఎంతమంది చాలాసార్లు మాట్లాడారు. టైంకి మాత్రం మనం రాలేకపోతున్నాం. అయ్యగారు మాత్రం టైంకి వదిలేస్తున్నారు. 1 గంట అయినా ఒక ఆకలేసేద్దాం మాత్రం ముందులో చేస్తున్నారు. అయ్యగారు కూడా పాటకు ఒక అరగంట పెంచినట్టు వాక్యానికి కూడా ఒక అరగంట పెంచితే చాలా బాగుంది అనుకున్నాం. అలా సమయం పెంచితే బాగుంది అనుకున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు? టయానికి వదిలేయమంటారా? అంతేనా? మనం మాత్రం టయానికి రాలేకపోతాం. ఇంకా ఆత్మీయ ఆహారం మనకి ఏం, హృదయానికి మనం ఆత్మీయ ఆహారం ఇస్తాం. మనం టయానికి లేకపోతే చెప్పిన వాక్యమే చాలా తక్కువ టైం, మనం సమయం ఇవ్వడమే చాలా తక్కువ. ఒక వాక్యం చూడండి, ప్రసంగి గ్రంథం 5:1 చూడండి. నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఒకసారి ఫస్ట్ లైన్ చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమంట. ఏమన్నాడు? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎటువంటి ప్రవర్తన? చాలా ప్రవర్తనలు ఉన్నాయి మన దాంట్లో, కానీ మన సమయానికి మాత్రం రాలేని ప్రవర్తనలో ఉన్నాం. మనం లోకంలో తిరిగే ప్రవర్తనలో మనం ఉన్నాం. ఉదయం మొదలుకొని ఆడవాళ్ళు మొదలెడతారండి ఆదివారం, ఆ రోజే సెలవు. ఎందుకంటే వంట చేయట్లేదుగా, ఇల్లు తులపడం, ఇల్లు కడగడం,
ఆదివారం ఎంతమంది మొదలెడుతున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. ఆదివారం ఎవరు ఆదివారం ఇల్లు దొరకడం, ఇల్లు కడగడం చేయట్లా. దేవుడు చూస్తాడు, నేను చూడటం కాదు. మీరు చేతులు ఎత్తింది, చేతులు ఎత్తుందంతా ఎవరు చూస్తారు? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు దేవుడు. మన ఆదివారం ఇల్లు కడగకుండా, ఇల్లు దొరకకుండా సమయానికి ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? తెచ్చికి 11 గంటలకి రాలేకపోతున్నాం. దైవజానికి ఎన్నోసార్లు చెప్పాం, బాబు 11 గంటలకి ఆరాధన చేసేద్దామండి అయ్యారు. లేదు ఇంకొక పాట. మా చెప్తున్నాడు దేవుడు, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని. ముందు ఉపవాస కొడుకులు ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కొడుకులు జరుగుతున్నాయి, చాలా మందిరాలకి నేను చూశాను. మన మందిరంలో ఉన్న స్వేచ్ఛ కానీ, మన మందిరంలో ఉన్న స్వతంత్రం కానీ ఈ మందిరంలో ఉండవు. చాలా మంది దైవజనులంట పాటలు అదే పడతారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే పడతారు. నేను చాలా మందిరాలు తిరిగాను, వాళ్ళు మాత్రమే ఆరాధన చేస్తారంట. కానీ మన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది. ఇటువంటి స్వేచ్ఛ ఇచ్చే దేవుడు మనకి, ఇటువంటి దైవజనులు మనకి ఇచ్చారు దేవుడు. మనం పిండముగా రూపింపబడకుంటే ఎరిగి ఉన్నాము దేవుడు అంట. మనల్ని మందిరంలో ఏర్పాటు చేయాలని దేవుడికి తెలుసు, అందుకని మనల్ని మందిరంలో ఏర్పాటు చేశాడు. కానీ మన ప్రవర్తన మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలంట. సమయానికి మనం ప్రతిదీ క్రమంగా జరిపిస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలానే ఉన్నాయి. మన నిజ జీవితంలో చాలా ఆశీర్వాదాలు చూసాం, కానీ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత దేవుని దగ్గరికి రాలేకపోతుంది. ప్రతి ఒక్కరూ సమయాన్ని ఆచరించి నడవాలని దేవుని పేరు మనం చేసుకుంటున్నాం. కొద్దిమంది దేవుడు దీవించిన గాక. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆశపడి ఉంటే వాక్యం కొరకు